అంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెలుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. ఆయన తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరుగెత్త నుల్లసించినట్లు తన పదమునందు పరుగెత్త నుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు. ఈ 6వ వచనం వరకు పెళ్లి కుమారుని యొక్క ప్రస్తావన ప్లస్ పెళ్లి కుమారుని ప్రస్తావన తీసుకొని వస్తూ సృష్టిని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, అక్కడ సృష్టిని జ్ఞాపకం చేస్తున్నాడు. సృష్టి మొత్తము కూడా మీరు బాగా గమనిస్తే విలపిస్తుంది. ఎందుకంటే ఆదాము చేసిన పాపాన్ని బట్టి, పాపము మానవుని ఈ భూమి మీద ఎక్కువ అయిపోయిన దాన్ని బట్టి సృష్టి మూలుగుతూ ఉందంట. దేవుని కుమారుని పంపించమని వేడుకుంటూ ఉందంట. దేవుని కుమారుని పంపించమని సృష్టి విలపించి మూలుగులు వినపడితే సృష్టికి ఈ భూమి మీద నూతన పరచడానికి తన కుమారుని పంపించాడు. ఇది 19వ కీర్తన, క్రీస్తు పూర్వము రాయబడినటువంటి కీర్తన. ఈ కీర్తనలో ఆయన అంటున్నాడు, ఆకాశము దేవుని మహిమ అంటున్నాడు, అంతరిక్షం ఆయన చేతి పని అంటున్నాడు, పగటికి పగలు రాత్రికి రాత్రి బోధ చేయుచున్నది అంటున్నాడు, దాని ప్రకటన బయలు వెలుచున్న అంటున్నాడు. ఇదంతా దేవుని కుమారుని రాకడ కొరకు ఎదురు చూస్తున్న సాదృశ్యమును గురించి జ్ఞాపకం చేస్తూ అతడు తన అంతఃపురముల నుండి బయలుదేరిన పెళ్లి కుమారుని వలె ఉన్నాడు. ఇది ఒకసారి నేను మీతో ధ్యానం చేసిన దీంట్లో ఉన్న విషయాలను మీకు జ్ఞాపకం చేసి ఇంకొక కీర్తనలో ఇంకొక మాట ఉంది, దాన్ని కూడా జ్ఞాపకం చేస్తా. ఇక్కడ ఇతడు తన అంతఃపురములో నుండి బయలుదేరిన పెళ్లి కుమారుని వలె ఉన్నాడు అని యేసు క్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేశారు. సృష్టి పతనమైపోతున్న సమయానికి, సృష్టి నాశనమైపోతున్న సమయానికి యేసు క్రీస్తు రాకడతో సృష్టిని ప్రభు నూతన పరిచాడు. ఆయన పుట్టుకతో సృష్టిలో ఉన్న శాపాన్ని తొలగించడానికి భూమి మీదకి వచ్చాడు. వాస్తవమే, సృష్టిని నూతన పరిచిన యేసు క్రీస్తు ప్రభువారు సృష్టిలో ఉన్న సమస్తమును తన పెళ్లి వాహనముగా వాడుకుంటున్నాడు. అది విషయం. కీర్తనకారుని యొక్క వివరణ, అలంకారప్రాయమైన విషయాలు మీరు బాగా గమనిస్తే అక్కడ అంటున్నాడు, అతడు తన అంతఃపురములో బయలుదేరిన పెళ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తును ఉల్లసించున్నట్టు తన పదమందు పరిగెత్తును ఉల్లసించున్నాడు. సూర్యుడు లేకపోతే సృష్టి సమస్తము ఆయనను ప్రకటిస్తుంది. ఎందుకు? ఈ భూమి మీద ఆయన తప్ప విమోచించే వారు ఎవరు లేరు. అంటే ఆయన దేవుని కుమారుడు ప్లస్ ఆయన పెళ్లి కుమారుడు. పెళ్లి కుమారుని యొక్క ప్రస్తావన యేసువారు నోటితో పలికి 9వ అధ్యాయం 14-15 వచనాల్లో మత్తయి సువార్తలో పలికిన పాత నిబంధనలో దావీదు భక్తుని యొక్క ప్రత్యక్షత ఎంత గొప్పదో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈయన అంటున్నాడు, ఆ సృష్టి గురించి మాట్లాడుతున్నాడు, పగటికి పగులు గురించి మాట్లాడుతున్నాడు, రాత్రికి రాత్రి గురించి మాట్లాడుతున్నాడు, భూమి యొక్క సంపూర్ణతను గురించి మాట్లాడుతున్నాడు. ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు బయలుదేరి ప్రయాణం చేసేది ఏంటి? సూర్యుడు. సూర్యుడికి వేడికి మరుగైనది ఏది లేదు అంటున్నాడు. మొన్న ఒక ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఒక బిడ్డ చూపిస్తుంది, సూర్యుడే ఉదయించినట్ట ఆ యొక్క దేశంలో సూర్యుడే కనపడడంట. సరే, ఓకే, దాని గురించి నేను అంటే సూర్యుని యొక్క వేడికి మరుగైనది ఏది లేదు. అది వాస్తవము, అది సత్యము. అయితే ఇక్కడ సూర్యుని గురించి జ్ఞాపకం చేస్తూ యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకడ, మొదటి రాకడ పెళ్లి కుమారుడిగా గుర్తించిన దైవజనుడైన దావీదు భక్తుని యొక్క ప్రస్తావన. దీనిలో ఈయన అంటుంది ఏంటంటే, పరిగెత్తనుల్లసించుచున్నాడు. పరిగెత్తి 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 పరిగెత్తి. మీరు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తా. క్రొత్త నిబంధనలో మీరు మార్కు సువార్త మీరు బాగా చదవండి. మార్కు సువార్తలో ఒక్కొక్క అధ్యాయంలో వెంటనే అనే పదాలు చాలా ఉంటాయి. మీరు బాగా ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇప్పుడు వద్దు, మీరు లెక్క వేయగలిగితే నా వాట్సాప్ నెంబర్కి మీరు అందరూ మెసేజ్ పెట్టాలి. ఎవరైతే లెక్కేస్తారో మొదటి అధ్యాయంలో వెంటనే అనే పదం ఎన్నిసార్లు ఉంది, రెండో అధ్యాయంలో ఎన్నిసార్లు ఉంది, నేను అంత లెక్క రాసుకొని వచ్చినా నేను చెప్పను, రహస్యం. మీరు చదవండి ప్లీజ్, ఎందుకంటే చదివితే మీకు చాలా మంచిది. వెంటనే అనే పదాన్ని ఎందుకు అంటే, మార్కు సువార్త మొదట రాసిన సువార్త, అది ఫస్ట్ రాశాడు. సమదృక్పథ సువార్తలు నేను చెప్తా కదా, మనము థియోలాజికల్ కాన్సెప్ట్లోకి మనం వెళ్తే వీళ్ళు బీటీహెచ్ చేశారు. అమ్మగారులు చాలా మంది బీటీహెచ్ చేశారు, చదువుకున్నారు. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు ఏమంటారంటే,
ఈ 3 సువార్తలు ఏమంటారంటే సమదృక్పథ సువార్తలు. సమదృక్పథ సువార్తలు అంటే ఒకే దృష్టితో చూచినటువంటి సువార్త, ఒకే పదాన్ని ఎక్స్పోజ్ చేసి అనేకమైనటువంటి దాన్ని ఏమంటారంటే డైలాగులు కానీ వర్ణనాతీతాన్ని జ్ఞాపకం చేసిన విషయాలు. ఓకే, మార్కు సువార్తికుడు ఫస్ట్ రాస్తే మార్కు సువార్తికుడి నుంచి మత్తయి సువార్తికుడు తీసుకున్నాడు, మార్కు సువార్త దగ్గర నుంచి లూకా సువార్తికుడు తీసుకున్నాడు. ఈ 3 సువార్తలు ఒకే ఆలోచన, ఒకే డైలాగ్ని జ్ఞాపకం చేస్తున్నాయి, ఒకే సాదృశ్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. కానీ మార్కు సువార్తలో మాత్రమే వెంటనే 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 అనే పదాన్ని మనము చూస్తాం. వాస్తవమే. అయితే ఈ వెంటనే అనే పదాన్ని ఎందుకు రాశాడు అంటే, ఎందుకు రాశాడు? మొదటి రాకడ త్వరగా పనిచేసుకున్నాడు ఆయన. మొదటి రాకడ ఆయన పెళ్లి కుమారుడిగా వచ్చి పెళ్లి అమ్మాయిని చూసి చేయాల్సిన పనంతా చేసి పెళ్లి కుమార్తె కొరకు ఏమేమి చేయాలో అదంతా సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. 19వ కీర్తన యొక్క వివరణ మొదటి అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు వివరణ అదే. అంటే సృష్టిని నూతన పరిచాడు, సృష్టిలో ఉన్నటువంటి మానవుని జీవితాన్ని నూతన పరిచాడు. మానవునికి తనకు మరుగైనది ఈ రోజు యేసు ప్రభువారు లేరు అనే మాట ఎవడు చెప్పలేడు. మంచి చేశాడు అంటే ఎక్కడో యేసయ్య విత్తనం పడితేనే మంచి చేశాడు. మంచి అనేది భూమి మీద ఎక్కడా లేదు, ఒక్క యేసయ్య ద్వారా తప్ప. ప్రపంచం అంతా ఎత్తుక్కోండి, చరిత్ర మొత్తం చూడండి, చరిత్ర మొత్తం తిరగేయండి, మంచి అనేది యేసయ్య తప్ప ఈ భూమి మీద ఎవరు చేయలేరు. అదే విషయాన్ని ఆయనకు మరుగైనది ఏది లేదు అనే పదాన్ని సూర్యుడితో పోల్చేందుకు జ్ఞాపకం చేశాడు. అంటే ఈ భూమి మీద యేసు నామము ప్రపంచ దేశాలలో, ఈ భూమి మీద ఉన్న ప్రతి దేశంలో యేసు నామ ఉచ్చారణ జరుగుతుంది. ఆయనకి మహిమ కలుగును గాక. అది ఆయన రాకడ, మొదటి రాకడ యొక్క ఆధ్యాత్మిక ఆశీర్వాదమును గురించి ఈ దావీదు భక్తుడు 19వ కీర్తనలో పొందుపరిచి మార్కు సువార్త యొక్క పరిపూర్ణత 5 వచనాలు పరిగెత్తముల శిక్షణ, పరిగెత్తి 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 వెంటనే 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 అంటే అంటే కొన్ని విషయాలు ఒక్కటిసారి మీరు చదివితే మొదటి అధ్యాయం 10వ వచనం, మార్కు సువార్త మొదటి అధ్యాయం 10వ వచనం త్వరగా. వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా 12వ వచనం వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను. అలా ఉన్నాయి, మీరు చదువుకోండి, మీరు రాసుకోండి, అది గుర్తు పెట్టుకోండి. వెంటనే వెంటనే అనే పదాలు చాలా ఉన్నాయి. లెక్క నా దగ్గర ఉంది, చెప్పాను రహస్యం. అది మీరు చదువుకోండి, మీరు రాసుకోండి, మీకు మంచిది. ఇలాగా చదువుకోవడం వల్ల కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. మార్కు సువార్తికుడు ఈ పదాన్ని ఎందుకు జ్ఞాపకం చేశాడంటే, ఈ 19వ కీర్తనలో జరిగిన విషయము ఇక్కడ వివరణను మనము చూస్తున్నాం. వాస్తవం ఇది, సత్యం ఇది. సూర్యుడిని ఎవరైనా ఆపాడా? ఒక యెహోషువ గారు తప్ప ఎవరు ఆపలేరు. సూర్యుని ఆపడానికి ఎవరికి శక్తి లేదు, సామర్థ్యం లేదు. పరిగెత్తుతూనే ఉన్నాడు. ఉదయం మొదలుకొని ప్రారంభ దినము ఉదయించిన సూర్యుడు అస్తమించే వరకు పరిగెత్తుతూనే ఉంటాడు. యేసయ్య కూడా అలాగే 33.5 సంవత్సర పరిచర్య, అనగా 3.5 సంవత్సర పరిచర్య కాలం. ఒక ఆయనని ఒక దైవజనుని పగడాల ప్రవీణ్ గారిని ఒకరిని ప్రశ్నించారు, అయ్యా యేసయ్య 30 సంవత్సరాల జీవితం ఏంటి అని అడిగారంట. దాని విషయం మాకు చెప్పమంటే ఆయన అన్నాడు, నాకు కూడా ఆ ప్రశ్నకు సమాధానం మంచిది అనిపించింది. ఆయన అన్నాడు, 30 సంవత్సరాల జీవితాన్ని చూడడం కంటే 3.5 సంవత్సర పరిచయ కాలంలో ఏం చేశాడు అర్థం కాలే. ప్రపంచమంతా యేసు దేవుడని మొక్కుతుంటే ఈ 3.5 సంవత్సర పరిచయ కాలం సరిపోదు, 30 సంవత్సరాలు ఎందుకు అని అన్నాడు. వాస్తవమే కదా, మనకు 30 సంవత్సరాల విషయాలు ఎందుకు? ఆయన నజరేతులో ఉన్నాడు, తల్లిదండ్రుల సంరక్షణలో పెరిగాడు, తల్లిదండ్రుల సమక్షంలో ఉండిపోయాడు. దాని విషయమై ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అయితే 3.5 సంవత్సర పరిచర్య కాలంలో త్వరపడి పని చేసుకుంటూ ముగించాడు. అది పెళ్లి కుమారుడు చేయగలిగిన పని చేశాడు. ఆ పెళ్లి కుమారుని యొక్క ప్రస్తావన 19వ కీర్తనలో ఉంది. ఇంకొక కీర్తన మీకు జ్ఞాపకం చేస్తా, 45వ కీర్తన. అది కోరహు కుమారులు రచించిన కీర్తన. దీనిలో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతున్నా. దీంట్లో మీరు చూస్తే 45వ కీర్తన చదవమండి ఒకసారి. 45వ కీర్తన. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది, నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను, నా నాలుక త్వరగా వ్రాయమని కలము వలెనున్నది.
నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. శూరుడా, నీ కత్తిములను కట్టుకొనుము. నీ తేజస్సును, నీ ప్రభావమును ధరించుకొనుము. సత్యమును, వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. దేవా, నీ సింహాసనము నిరంతరము నిల్చును. అక్కడ రాజును గురించిన ప్రస్తావిస్తూ, రాజు యొక్క ప్రస్తావన చేస్తూ, రాజుని అనగా పెళ్లి కుమారుని రాజుతో పోలుస్తున్నాడు. రాజుగా ఈ భూమి మీదకి వచ్చావయ్యా, నీవు రాజుగా వచ్చి పెళ్లి కుమారుడుగా నిన్ను ప్రత్యక్షపరుచుకున్నావయ్యా. ఇది ఇంకొక అలంకారం, ఇది ఇంకొక పేరు కలిపి అలంకారప్రాయకంగా ఆయనకు ఒక బిరుదు పెట్టాడు. ఆయన రాజు అంటున్నాడు. అంటే పెళ్లి కుమారుడు రాజుగా వచ్చాడు. అంటే ఈయన పెళ్లి కుమారుడు ప్లస్ రాజు. పెళ్లి కుమారుని యొక్క స్థానంలో ఉండి ఆయన రాజుగా ఉండి పెళ్లి కుమారుడుగా వచ్చి పెళ్లి కుమార్తెను చూసుకోవడానికి వచ్చాడు. రాజకుమార్తెను చూడడానికి వచ్చాడు. ఈ రాజకుమార్తెను సిద్ధపరచుకోవడమే సంఘం యొక్క ఆవశ్యకత. అందుకని ఇక్కడ మీరు చూస్తే 45వ కీర్తనలో కోరహు కుమారులకి కలిగిన ప్రత్యక్షత, ఈ ప్రత్యక్షతలో ఆయన అంటున్నటువంటి మాటలు ఏంటంటే, ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క సంపూర్ణతను గురించి జ్ఞాపకం చేస్తూ, రాజును గురించి నేను రక్షిస్తాను. ఆయన అతి సుందరుడు. ఆయన పెదవుల మీద దయారసం పోయబడి ఉంది. ఆయనను దేవుడు నిత్యం ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకు? రాజు ప్లస్ పెళ్లి కుమారుడు అనగా రాజుగా వర్ణిస్తూ ఆయన పెళ్లి కుమారుడు అనే ప్రస్తావన తీసుకొని వచ్చాడు. అయితే దీంట్లో దేవుడు నాకు జ్ఞాపకం చేసిన 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా. ఈ కీర్తనలో జ్ఞాపకం చేసిన 3 విషయాలు ఇక్కడ ఏమంటాడు అంటే ఆయన జ్ఞాపకం చేస్తూ ఈయన ఈ యొక్క మాటలు మనం చూస్తే ఈ 45వ కీర్తన ప్రకారము 6వ వచనం నుండి మనం చూద్దామండి ఒకసారి. 6వ వచనం నుండి, దేవా, నీ సింహాసనము నిరంతరము నిల్చును. నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున నీ దేవుడే చలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తన్నుముతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే, దంతముతో కట్టిన నగరులలో తంతి వాయిద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నాను. 11 ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అతనికి నమస్కరించు. మొదటి మాట వినండి. సంగమా, ఎత్తబడేవారు గుంపులో మనం ఉండాలని ఇప్పుడు బరువు చదువుతున్న పరిస్థితులన్నీ ప్రపంచం మీద చూస్తున్నారు. ఎప్పుడు చచ్చిపోతామో ఎవరికి ఒక్క అనుభవం ఎత్తే మొత్తం భారతదేశం మొత్తం కొట్టుకొని పోయింది. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియట్లే. యుద్ధాలు అంటున్నారు, భూకంపాలు అంటున్నారు, వరదలు వచ్చి కొట్టుకొని పోతారు కొన్ని ప్రాంతాల్లో. ఏం అర్థం కావట్లే. ఎందుకంటే యేసయ్య చెప్పిందంత నెరవేరుతుంది. మనము దేని కొరకు సిద్ధపడాలి అంటే రాకడ కొరకు సిద్ధపడాలి. అనగా పెళ్లికి చేసుకోవడానికి మనల్ని సిద్ధపరచడానికి ఈ భూమి మీదకి ఆయన పెళ్లి కుమారుడిగా వచ్చి ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఎంగేజ్మెంట్ చేసుకున్న ఆయన వర్ణన త్వరగా పనిచేసి వెళ్ళిపోయిన ఆయన కోరుకుంటున్న విషయం ఏంటంటే, ఆయన అంటున్నాడు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. సంఘమును గురించి ప్రభు జ్ఞాపకం చేస్తున్న విషయము, సంఘం యొక్క సౌందర్యమును కోరినవాడట. సౌందర్యము అనే మాటకు మీరు చూస్తే, మీరు కీర్తనలో 50వ కీర్తన 1వ వచనం నుండి మీరు ఒకసారి చూస్తారా? దేవాతి దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు. అక్కడ ఏమంటాడంటే, ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఆ ఆజ్ఞకు, ఆయన పిలుపునకు ఎవరు లోబడ్డారో, ఎవరు లొంగేరో, ప్రియమైన దేవుని సంగమా, దేవుని కొరకు నిన్ను ప్రతిష్ఠించుకొని లోకము నుండి నిన్ను దేవుడు ప్రత్యేకంగా ప్రటకమని పిలుస్తున్నాడు.
ఈ పిలుపు ఎందుకో తెలుసా? పెళ్లి కొరకు సిద్ధపడిన పెళ్లి కుమార్తె జాబితాలో నీవు, నేను, నీ సంఘము, నీ జీవితం, నా జీవితం, మన కుటుంబం, మన సంఘం ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ సౌందర్యం అంటే నువ్వు అలంకరించుకునే గుణగణాలు, లేదా అలంకరించుకునే వస్త్రాలు బంగారముతో ఇక్కడ జ్ఞాపకం చేయట్లే, బంగారాన్ని గురించి జ్ఞాపకం చేయట్లే, ఆ ముత్యముని గురించి జ్ఞాపకం చేయట్లే. నీవు దేవునికి ఎంత లొంగుతావో, నీవు దేవునికి ఎంత లోబడతావో, నిన్ను నువ్వు ఎంతగా దేవునికి విధేయత చూపించుకుంటావో. అందుకే స్త్రీల సమాజపు వన్ డే రిట్రీట్ కి అలంకరణ. మొదటి పేతురు పత్రిక మీరు చూస్తే, మొదటి పేతురు పత్రిక పేతురు గారు రాస్తున్నటువంటి ఆ మాట మీరు ఒక్కసారి చూడండి. అక్కడ ఆమెను గురించి, అనగా మన తల్లిగారు అయినటువంటి ఆ యొక్క శారమ్మ గురించి కొన్ని మాటలు ఉన్నాయి. ఆ 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు మీరు చూడగలిగితే, మొదటి పేతురు పత్రిక. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన అటువంటి స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. జడలు అల్లుకుంటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రమును ధరించుకుంటయు, వెలుపటి అలంకారమును మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు అక్షయ అలంకారమును మీరు హృదయం దేవునికి, అంటే దేవుని సన్నిధిలో దేవుడి కొరకు నీవు ఎంత ఆయనకు లోపడతావో. ఆయన నిన్ను పిలిచాడు. ఎందుకొరకు పిలిచాడు? లోకము నుండి నేను పిలిచాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూమి మోసం రమ్మని పిలిచాడు. ఎందుకు? పరిపూర్ణమైన సియోనును సిద్ధపరచాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. సియోనులో దేవుని యొక్క నివాసం ఉంది. ఆ నివాసము రాజైన దేవుడు, దేవుని కుమారుడు ఆయన రాజుగా, పెళ్లి కుమారుడుగా తను తాను చూపించుకుంటూ పెళ్లి కుమార్తెను చూడడానికి ఇష్టపడ్డాడు. 45వ కీర్తనలో ఉన్నటువంటి రాజకుమార్తెలందరూ కూడా ఆయన కొరకు, సౌందర్యం కొరకు, ఆయన కొరకు సిద్ధపడుతున్నారంట. మీరు చూడండి అక్కడ, అతడు నీ సౌందర్యమును కోరిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘము దేవునికి లోబడితే దేవుని పనిలో ముందుకుంటారు, దేవుని పని కొరకు ముందుకు వస్తారు. దేవుని పని జరుగుతున్నప్పుడు మనము దేవుని పనిలో ఎంత నలగొట్టబడాలో అంత నలగొట్టబడతాం. దేవుని పని జరుగుతుంది, ఏదైనా ఒక పని జరుగుతుంది, మనము దూరంగా నిలబడి చూస్తే మనం ఏమవుతాం? మనం ఎవరో తెలుసా? మనము విందుకు పిలువబడిన వారం కాదు, గెస్టులు కాదు, పని చేసేవారం. ప్రియమైన సంగమా, మీరు గుర్తుపెట్టుకోండి. భక్తి సింగ్ ఫెలోషిప్ అయ్యగారు, భక్తి సింగ్ అయ్యగారి దగ్గరికి వెళ్తే, నేను మారనాథ అనే మా ఆర్ట్ థియాలజీ కాలేజీ హెన్రీ జోసెఫ్ గారు చెన్నైలో పెట్టారు. ఆ ఫస్ట్ ఇయర్ మొత్తం పనిచేయడమే, ఫస్ట్ ఇయర్ మొత్తం ఉపవాసం ఉంటే ప్రార్థన చేయడం, పనిచేయడం. లెట్రిన్ బాత్రూమ్లు కడగాలండి మాకు, అదే పని. నేను బహిరంగంగా చెప్తున్నా మీకు. ఆ బాత్రూమ్లు కడిగితేనే మాకు, లేకపోతే లేదు పంపించేస్తారు. ఇంటికి పోరని ఆయన వద్దురని ఆయన పంపిస్తారు. ఏసీటీసీలో కూడా మేము కడిగిన వాళ్ళమేనండి. ఫస్ట్ ఇయర్లో ఓరియంటేషన్ పీరియడ్ అంతా వాళ్ళు వచ్చి కూర్చుంటే మేము భోజనాలు అందించాలి. నేను ఎందుకు ఈ విషయం జ్ఞాపకం చేస్తున్నంటే, సంఘము పరిచర్య కొరకు ముందుకు రావాలి. పని జరుగుతున్నప్పుడు దూరం నుండి చూస్తే నువ్వు పరిచారకుడు కాదు, నువ్వు దూరం నుండి వచ్చిన గెస్ట్ లాగా దేవుడు చూస్తాడో గుర్తుపెట్టుకో. పని చేసేవారు కావాలి. దూరం నుండి చూసి డైలాగ్ చెప్పేవాళ్ళు కాదు, దూరం నుండి సలహాలు చెప్పేవారు కాదు. నీ చేతనైతే దేవుని కొరకు ఎంత తగ్గించుకొని పని చేయాలో అంత పని చేయి. దేవుడు చూస్తాడు నీ పనిని, దేవుడు నీ పనిని చూస్తాడు. మన సెక్రటరీ గారు ప్రకటిస్తున్నారు, అక్కడ మనకి పరీక్షలు ప్రతిష్ఠించారు, ప్రార్థన కొరకు రండి. ఎంతమంది వస్తున్నారు? చాలా మంది. సమయం దేవుడు రేపు లెక్క అడుగుతాడు. నేను జీతం ఇచ్చినా, నేను నీకు పెన్షన్ ఇచ్చినా, నీకు ఎంత ఇచ్చినా, ఎంతసేపు నా దగ్గర నువ్వు గడిపావు అని లెక్క చెప్పమంటే, ప్రభువా నా పిల్లలు చూసుకున్నా, నా మనవలు చూసుకున్నా, నా మనవరాలు చూసుకున్నా, లేకపోతే నా ఇంట్లో పనులు చూసుకున్నా, నేను రిటైర్మెంట్ కాలే ఇంకా అని నువ్వు అనేకమైన సాకులు చెప్పవచ్చు. అప్పుడు ప్రభు ఏమంటాడంటే, పక్కన ఉండి నాయన తర్వాత చూసుకుందాం అని లెక్క. దేవునికి స్తోత్రం కలిగింది.
భూమి మీద ఉన్నప్పుడు నువ్వు ప్రభువు కొరకు సమయాన్ని వెచ్చించకుండా, ప్రభువు కొరకు కష్టపడకుండా నీ అంతరంగిక స్వభావం ఎలాగ అలంకరించబడుతుంది? కష్టపడకుండా, విత్తనం వేయకుండా నీకు ఫలం రావాలంటే ఎలా కుదురుతుంది? దేవుని కొరకు పని చేయాలండి. రేపు 15వ తేదీ ఏముంది? 15వ తేదీ ఏముందండి? రేపు 15వ తేదీ జెండా ఎగరేస్తాం కదా, అంతేనా? పాంప్లెట్స్ ఉన్నాయి, ప్రతిష్ఠించి ప్రార్థన చేస్తాం ఉదయకాలం ఆరాధనలో. మళ్ళీ ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఒక మాట, ఆ పాంప్లెట్ కొరకు ప్రార్థన చేద్దాం. వెళ్ళేటప్పుడు మీరు అందరు తీసుకొని వెళ్ళండి, తర్వాత ప్రార్థన చేస్తాం. అంటే ఒకరోజు స్వేలర్ రిట్రీట్ పెట్టారు. ఆ స్వేలర్ రిట్రీట్ కొరకు ప్రార్థన చేయడానికి రండి, ప్రార్థన చేయడానికి రండి. మంచిగా యూట్యూబ్లో ఆ అమ్మగారి యొక్క సైట్ ఓపెన్ చేయండి. మంచిగా ప్రవచనాలు చెప్తుంది, ఆత్మతో నింపబడి వాక్యం చెప్తుంది. మంచి మంచి దైవజనురాలు మన సంఘానికి రావడానికి దేవుడు నడిపించడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు సంఘము దేవుని కొరకు సిద్ధపరిచే దైవజనులు కావాలి. ఎస్, ఎందుకంటే రాకడ విషయాలు చెప్పకపోతే మేము అబద్ధికులము, మా బోధ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన రాబోతున్నాడు, ఏ సమయంలో రాబోతున్నాడో ఎవరికి తెలియదు. కాబట్టి మనము దేవునికి లొంగి దేవుని పని కొరకు 50వ కీర్తన ప్రకారము ఆయన మాటకు పిలిచిన దేవునికి కష్టపడి పని చేయడం నేర్చుకుంటే నీకు అంతరంగిక స్వభావాన్ని అలంకారంతో నింపగలిగిన, అక్షయ అలంకారంతో నింపగలిగిన వాడు ఆయన. నీ యొక్క సౌందర్యమును కోరడండి. నువ్వు కష్టపడితే చూడాలనుకున్నాడండి దేవుడు. నువ్వు కష్టపడి ఒళ్ళుంచి దేవుని దగ్గర పనిచేస్తే, ఒళ్ళుంచి కన్నీరు గారిస్తే, ఒళ్ళుంచి మోకరిస్తే, ఉపవాసం నుండి దేవుని సన్నిధిలో గడిపితే ఆయన నీ ప్రతి అకౌంట్ని లెక్కను చూచి నీ నెత్తి మీద పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన గుర్తుపెట్టుకో. మొదటి రాకడ ఆయన కష్టపడ్డాడు. ఆయన కష్టపడకుండా ఏది చేయలేదు. ప్రతిదీ ఆయనే కష్టపడ్డాడు. స్వస్థపరచాలంటే నేను మాట సెలవిస్తాను, నువ్వు బొమ్మని చెప్పలేదు, నేను వచ్చి స్వస్థపడతా అన్నాడు. మీరు చాలా సందర్భాలు మీరు చూడండి, చాలా సందర్భాలు నేను వచ్చి స్వస్థపరుస్తానన్నాడు. కారణం ఏంటి అంటే నేను మాట సెలవిస్తా పో స్వస్థత జరుగుతుంది అనలే, రెక్లెస్గా చెప్పడం, సమాధానం చెప్పలే, మర్యాదతో నేను వస్తానయ్యా పదా. ఎస్, యేసయ్య ఎంత దీనుడుగా బ్రతికాడు, ఎంత కష్టపడ్డాడు. ఆ కష్టం దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఆయన చేసిన పని. ఈరోజు సంఘం కూడా అది నేర్చుకోవాలి. సంఘం కూడా ప్రభువు కొరకు కష్టపడంలో, అంటే నేను జ్ఞాపకం చేసేది వెనక నా నెత్తి మీద మీరు చూస్తున్నారు లేదు, ఆ పైన కట్టే ఏంటి పరంజా కట్టే. ఎందుకొరకంటే షెల్టర్ కొరకు. అంటే ఈ వర్షం పడితే దీని మీద గాలి కొట్టి వర్షం కొట్టి అవి పగిలిపోతున్నాయి, దాని కొరకు కట్టారు. దానికి ఒక మంచి అనగా సన్ రూఫ్ వేస్తున్నారు. దాని కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మళ్ళీ ప్రేరేపిస్తే దేవుని పని కొరకు ఇవ్వండి. అక్కడ దేవుని బేతేలు గృహములో మాకు లిఫ్ట్ అనగా సారువులు ఎక్కడానికి కానీ మేము ఎక్కడానికి కానీ లిఫ్ట్ పెట్టిస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభు నామమును మహిమపడతామా? దేవునికి స్తోత్రం. కొత్త మిక్సర్ వచ్చిందిగా, 32 ఛానల్ యమహా కొత్త మిక్సర్, 2 LEDలు, అక్కడ ఇక్కడ మొత్తం పని జరిగి ఆ పైన కూడా ప్లాస్టింగ్ జరుగును గాక. ఎందుకంటే క్రిస్మస్ కల్లా దేవాలయ అలంకరణ జరుగును గాక. ప్రార్థన చేయండి. దేవుడు మళ్ళీ ప్రేరేపిస్తే ఖచ్చితంగా వన్ డే స్టీలర్ రెట్రీట్ కొరకు ఒక చిన్న మాట జ్ఞాపకం చేసి నేను ప్రసంగంలోకి వెళ్తా. వన్ డే స్టీలర్ రెట్రీట్ కొరకు కవిత గారు ఆ రోజు ఎంత రైస్ అయితే అంత ఇస్తాను. దేవునికి స్తోత్రం. ఒకసారి చప్పట్లు కొట్టండి వారికి. అలాగే ఇంకొక ప్రకటన, కుమారి రూపస్ గారు ఆ రోజు కొరకు 3000 రూపాయలు ఇస్తున్నారు. దేవుడు వారిని దీవించును గాక. ఇలాగా దేవుని పని కొరకు ముందుకు వస్తే నీ సౌందర్యం ఇదే. దేవుని కొరకు సమయాన్ని వెచ్చించిన, దేవుని కొరకు ధనం ఇచ్చిన, దేవుని కొరకు నీ టాలెంట్ ఉపయోగించిన ఖచ్చితంగా ప్రభు. మీరు గుడ్ షెపర్డ్ అనగా అక్కడ క్వైర్ అని ఉంది. ఆ క్వైర్ వారు ఇంతకు ముందు సారోలు వెళ్ళారంట. నేను కూడా సత్తనపల్లికి వెళ్ళి మొన్న వెళ్ళి చెప్పొచ్చిన. ఒకరోజు మీటింగ్ పెడతాం, ఇక్కడ సువార్త ప్రకటించి వెళ్తాం. నాకెందుకో ఈ మధ్య అంటే ఎవరు నాతో మాట్లాడలేదు, కానీ మనం కూడా వెళ్ళి బయటికి వెళ్ళి స్వార్థ ప్రకటిస్తే ఎంత మంచిగా ఉంటుంది. మనం కూడా వెళ్ళి పాటలు పాడి ప్రభునామాన్ని గణపరిచి, ఇలాంటి చాలా సంఘాలు మీరు చూడండి, డబ్బులు ఇచ్చి పిల్లలు వాయించడానికి ఆర్కెస్ట్రా వాయించడానికి డబ్బులు ఇస్తారు. నెలకి పేమెంట్ ఇవ్వాలి తెలుసా. ఒక నెలకి 50,000 60,000 ఇచ్చే సంఘాలు కూడా ఉన్నాయి. మన పిల్లలు డబ్బులు లేకుండా పనిచేస్తారు. రిహర్సల్కి రమ్మంటే వస్తారు, ఏ సమయంలో రమ్మంటే వస్తారు. సపోర్ట్ కొట్టండి ఒకసారి మన పిల్లల కోసం. ఒక్కసారి ఎంత మంచిగా పిల్లలు వాయిస్తారు. ఈరోజు నేను 6 గంటలకు 6:30 కన్నా దిగుదాం అనుకున్నా. 6:15 దిగిన నాకంటే ముందే పెట్టి ఉన్నాడు. అమ్మ నాకు భయం వేసింది ప్రభువా.
అంటే రోగాలు సిద్ధపరచుకోవాలి, వీళ్ళు వచ్చి మొత్తం సిద్ధపరుస్తున్నారు. ఇక్కడ పని చేసేవాళ్ళు ఒక జానయ్య ఒక్కడే పని చేసేవారు, వీళ్ళందరూ వాలంటీర్గా పనిచేస్తారు. మనము ఈ పనిని ఎంత కాన్సన్ట్రేషన్తో ప్రభు కొరకు ఉళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తామో ఖచ్చితంగా ప్రభు మనల్ని దీవిస్తా. గుర్తుపెట్టుకో, ఆయన మర్చిపోయేవాడు కాదు, ఆయన విడిచిపెట్టేవాడు కాదు. నీ సౌందర్యం ఏంటి తెలుసా? ఈ భూమి మీద ప్రభువు కొరకు కష్టపెట్టినే సౌందర్యం. గుర్తుపెట్టుకో, ఆయన పిలిచాడు ఎందుకొరకు? ఆయన పని కొరకు పిలిచాడు. ఆయన పెళ్లిలో కొన్ని ప్రిపరేషన్ ఉంది. ఆ పెళ్లి కొరకు సంఘాన్ని సిద్ధపరిచే బాధ్యత సంఘమునకు ఉంది. గుర్తుపెట్టుకో, నీ సలహాలు అవసరం, నీ కష్టం అవసరం, నీ ధనం అవసరం, నీ టాలెంట్ అవసరం, నీ సమస్తము ప్రభుత్వం అవసరం. అందుకని ఆయన నీ సౌందర్యమును కోరినవాడు. అందుకని అంటున్నాడు అక్కడ, నీ సౌందర్యమును కోరినవాడు. రెండోది ఏమంటాడంటే అక్కడ మీరు చూస్తే, రెండవ మాట మీరు చూస్తే, అంటే 10వ వచనం 45వ సంకీర్తనలో 10వ వచనము, కుమారి ఆలోచించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరుగుము. 9వ వచనం పైన, నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు. పెళ్లి కుమారుడుగా ఆయన పిలిచాడు, ఆయన పని కొరకు. అది సౌందర్యము. రెండోది, యేసు ప్రభువు యొక్క దయ కొరకు ఎదురు చూస్తున్న సంఘానికి వచ్చి జ్ఞాపకం చేస్తున్నా. గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క దయ. ఆయన త్వరగా పనిచేసి ముగించి వెళ్ళిపోయాడు. ఆయన దయ మన మీద ఉండాలి. ఆయన దయ, ఆయన కరుణ కిరీటం మన మీద ఉండాలి. ఆయన కృపా వాత్సల్యత మన మీద ఉండాలి. 103వ కీర్తనలో ఒక చిన్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా. 103వ కీర్తనలో 103వ కీర్తన 4-5 వచనాలు మీరు చూస్తే, 4-5 వచనాలు మీరు చూస్తే, నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షముతో నీ కిరీటము ఉంచుచున్నాడు. కరుణా కటాక్షం అనే పదానికి హిబ్రూ వర్డ్ నుంచి తర్జుమా చేస్తే, ఒకటి నిబంధనతో కూడిన ప్రేమట, నిబంధనతో కూడిన ప్రేమట. రెండోది, అంటే ఆ నిబంధనలో ప్రేమ ఉంది అని వ్యక్తపరచడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. కరుణా కటాక్షమునకు అని పేరు. మూడోది, విశ్వాసనీయమైన ప్రేమ అంట. విశ్వాసనీయం అంటే ఆయన నమ్మదగినడు కాబట్టి ఆయన మాట చెప్పి దాన్ని నెరవేర్చడానికి తను తాను హీనపరచుకోవడానికి అని ఇష్టపడ్డాడు. దేవుడికి స్తోత్రం కలుగుతాడు. దావీదుతో దేవుడు ప్రమాణం చేశాడు. దావీదు కాలం అయిపోయింది. యేసుక్రీస్తు అదే కాలంలో పనిచేస్తున్నప్పుడు దావీదు కుమారుడు అని పిలిస్తే నోరెత్తకుండా అంగీకరించాడు. అది తగ్గింపు జీవితం. దావీదు పొరపాటు చేసినాడు, దావీదు అపవిత్రుడు, ఆ పేరు పెట్టి నన్ను పిలవద్దు ఆయన అండ్లా యేసయ్య మౌనంగా ఆగిపోయాడు. అది దైవ నీతి అంటే అది. ఆయన బలహీనతలు ఈయన భరించి ఆశీర్వాదాన్ని మాత్రం విడుదల చేశాడు. ఎదుటోని బలహీనత గోల్ చేసుకోవడం కాదు, ఎదుటోని బలహీనత ఫ్లెక్సీ మీద చూపించడం కాదు. మనము వాటిని క్షమించి ప్రభు వైపు చూస్తే మనల్ని కనికరించే దేవుడు, మన పక్షంలో ఉన్న దేవుడు తన దయ మన మీద కొమ్మరించగలిగిన అద్భుతమైన దేవుడు. గుర్తుపెట్టుకో, ఎప్పుడు దేవుని దయ మన మీద ఉండాలి. ఆయన కరుణా కటాక్షం మన మీద ఉండాలి. ఆయన ప్రేమ మన మీద ఉండాలి. ఆయన పరిపూర్ణమైన సౌందర్యం గల సియోన్లో నుండి దేవుడు ప్రకాశించడానికి ఇష్టపడుతున్నాడు. మీరు చూడండి 102వ కీర్తనలో 13వ వచనం నుంచి మీరు చదవండి ఒకసారి. 13వ వచనం నుంచి ఒకసారి చదవండి. నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయ చూపుటకు కాలము వచ్చి ఉన్నది, కాలమే వచ్చెను. దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు, వారు దాని మంటిని కనికరించుదురు. అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకును భూరాజులందరూ నీ మహిమకును భయపడెదరు. ఏలైనగా యెహోవా సియోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక. ఏలైనగా యెహోవా సియోనును కట్టి ఉన్నాడు అంటే ఆయన దయను ఈ భూమి మీద మన జీవితాల్లో ప్రేమను కుమ్మరించి ఆయన కొరకు సిద్ధపడిన సంఘముగా ఉండడానికి కట్టగలిగిన అద్భుతమైన దేవుడు. గుర్తుపెట్టుకో, దేవుని యొక్క దయ నీ మీద ఉంది. దేవుని యొక్క దయ నీ మీద పరిపూర్ణంగా ఉంది. ఈ కీర్తనకారుని యొక్క సంపూర్ణత కోరహు కుమారుల కీర్తనలో 45వ కీర్తనలో ఆయన తన సంపూర్ణతను జ్ఞాపకం చేస్తూ ఆయన అంటున్నటువంటి మాటలో, నీ దయనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
దేవుని దయ ఈ సంఘం అనే రాజుల కుమార్తెల మీద ఉంది. గుర్తుపెట్టుకోండి, దేవుని దయను మనం వెతుకుతున్నాము. ఆయన కట్టి మన చేతులకు తన ప్రేమను వ్యక్తపరిచాడు. తన యొక్క ఉన్నతమైన నమ్మకమైన లక్షణాలు మన కొరకు వ్యక్తపరిచాడు. ఆయన ప్రేమ మాత్రమే దీంట్లో మనం చూడగలం. ఆయన ఎప్పుడు కూడా శిక్షించడానికి కోరలేదు, ఆయన ఎప్పుడు కూడా శిక్షించడానికి ఇష్టపడలేదు. అందుకనే ఇక్కడ ఆయన దయని వెతుకుతున్న సంఘము అంటే పెళ్లి కుమారుడిగా ఆయన వస్తున్నప్పుడు సౌందర్యము కోరుకున్నాడు. సౌందర్యము కోరుకున్న ఆ స్త్రీని చూచాడు, కష్టపడిన స్త్రీని చూచాడు. ప్లస్ అయ్యా ఇదంతా కూడా నీ దయ వల్ల కలిగిందయ్యా. అదయ్యా విషయం. ద్వితీయోపదేశకాండంలో దేవుడు ఏమంటాడంటే, అయ్యా నువ్వు సంపాదించుకున్నావు కదా, అక్కడి నుంచి వచ్చావు కదా, ఇది నా వల్ల వచ్చింది అనుకోబాక. ఆయన చెప్పిన మాట నేను చెప్పిన మాట కాదు. 8వ అధ్యాయం 7వ అధ్యాయం 9వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్తారో చదువుకోండి. జాగ్రత్త. దేవుడు నీకున్న మంచితనాన్ని బట్టి ఇలా ఆయనకున్న మంచితనాన్ని బట్టి నీకు ఇచ్చాడు. ఆయనను మాత్రమే నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్, ఎప్పుడైనా మంచి పని జరిగితే ఆయనకి మహిమ కలుగును కాదు. ఎప్పుడైనా ఆయన వల్ల మాత్రమే జరిగిందనే విషయం మనం గుర్తుపెట్టు. మన శక్తో, మన టాలెంటో, మనమేదో గొప్ప పని చేసామనో మనం అడుగు పెట్టి పక్కన పెట్టి ఇవన్నీ పక్కన పెట్టండి. ఆయన వల్ల జరిగింది ఇదే. మన వల్ల ఏమి జరగలే, మన వల్ల ఏమి కాదు, ఏమి కుదరదు, జరగదు. యేసయ్య దయ వలన కలిగింది. అందుకనే నీ దయ నొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. వీరిలో మనం ఉన్నామా? వీరిలో ఉంటే కట్టబడిన స్త్రీ సంఘముగా, కట్టబడిన ఆధ్యాత్మిక జీవితం కలిగిన వారముగా, దేవుని కొరకు ఆయన దయ కొరకు వెతికే వారంగా మనం ఉంటే, ప్రభువా నీ ప్రేమను జ్ఞాపకం చేసుకొని నీ కొరకు బ్రతకడానికి మాకు సహాయం చేయ ప్రభువా. మూడోది మీరు చూడగలిగితే, మనం చూడగలిగితే అక్కడ ఏమంటాడంటే, అక్కడ 11వ వచనం ఒకసారి చదవమా. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరుగుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. తూరు కుమార్తె నైవేద్యము తీసుకొని వచ్చును, జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదకుదురు. అంతఃపురములో నుండు రాజకుమార్తె కేవలము మహిమ గలది, ఆమె వస్త్రము బంగారు బుట్ట పని చేసినది. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమెను తీసుకొని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు నీ యొద్దకు తీసుకొని రాబడుచున్నారు. 14 నీ యొద్దకు తీసుకొని రాబడుచున్నారు. ఎవరి యొద్దకు? యేసుక్రీస్తు వారు ఆయన సిద్ధపరిచిన సంపూర్ణత యొద్దకు తీసుకొని రాబడుచున్నారు. అంటే తీసుకొని వచ్చేవారు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. సంఘములో కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఇంటి దగ్గర ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే పెంతుకోస్తు సంఘానికే కాదు, భాషలు మాట్లాడే వారికే కాదు, ఆయన సంఘములో ఉండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రభువు కొరకు ఎప్పుడైతే కష్టపడతామో ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని, అంటే రోమపత్రిక 8వ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. రోమపత్రిక 8వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు భక్తుడు ఏమంటాడంటే, ఇదిగో ఆత్మానుసారమైన మనసు అంటాడు. ఆత్మానుసారమైన మనసు దేవునికి విరోధం అంటాడు. శరీరానుసారమైన మనసు ఆత్మానుసారమైన దేవుని అంటాడు. శరీరానుసారమైనది విరోధం అంటాడు. శరీరానుసారమైనది ఏమో మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము అంటాడు. రెండింటిని ఈయన కంపేర్ చేస్తూ 14వ వచనంలోకి వచ్చేసరికి, 8వ అధ్యాయం 14వ వచనంలోకి వచ్చేసరికి ఒక మాట, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురు, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురు. అంటే నీవు శరీర క్రియలను విసర్జించి శరీరానుసారమైన మనసును తీసివేసి ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ చేతను నడిపించబడడానికి ఇష్టపడతావో, ఆయన చేత నడిపించబడితే నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి. అంటే రాజుల కుమార్తెల జాబితాల్లోకి నీ పేరు చేర్చబడుతుంది. ప్రియమైన సంగమా, గుర్తుపెట్టుకో, నీకు ఆయన ఒక వస్త్రాన్ని సిద్ధపరిచి ఉంచాడు. నీవు ఈ భూమి మీద ప్రభువు కొరకు ఏమేమైతే చేసావో, ఎంతైతే కష్టపడ్డావో, ఎంతైతే ఖర్చు పెట్టావో, ఎంతైతే తలాంతులు నీ కొరకు నిన్ను పరిశుద్ధంగా కాపాడుకొని అపవిత్రత అంటకుండా, ఇహలోకం అలిగి అంటకుండా బ్రతికేవో, అన్నిటినీ చూచి, అన్నిటినీ పరిశీలించి, అన్నిటినీ ఆయన కొలతేసి నీకు ఆ వస్త్రాన్ని ఇస్తాడు. అది బంగారు బుట్ట పని చేసింది.
అంటే పరిశుద్ధాత్మతో. మీరు పాత నిబంధన చూడండి, పరిశుద్ధాత్మతో అనగా ఆ ప్రతి చెక్క మీద బంగారాన్ని పొదిగించాలంటాడు. ప్రతి చెక్క మీద, అంటే అతి పరిశుద్ధత కరుణాపీఠం మీద ఆ దేవదూతలు, 2 రెక్కలు కలిగిన దేవదూతలు ఆ కరుణాపీఠం వైపు లోపలకు చూస్తూ రెక్కలు పైకి చాచి ఉండాలి అని అంటాడు. ఇది లెక్క. దీని మీద పరిశుద్ధ అనగా ఆ చెక్కతో చేయబడిన దాని మీద బంగారాన్ని పొదిగించమంటాడు. అంటే పరిశుద్ధాత్మకు గుర్తు. పరిశుద్ధాత్మ చేతను నింపబడి పరిశుద్ధాత్మ చేతను నడిపించబడితే రాజుల కుమార్తెలను ఉంటావు. ఏ రాజు అనగా దేవుడైన యెహోవా ఏ రాజు చేత అయితే నిన్ను పరిశుద్ధపరచుకొని, దావీదు లాంటి రాజు లెక్కలో ఉన్నారు కదా, దావీదు లాంటి రాజులు ఉన్నారు కదా కొంతమంది, సొలొమోను రాజు, దావీదు రాజు, ఇలాంటి రాజులు ఈ భూమి మీద ప్రభువు కొరకు పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ప్రభువు కొరకు కష్టపడిన రాజుల జాబితాల్లో నిన్ను తీసుకొని రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచి అక్కడ ఆత్మ చేత దేవుని పిల్లలు అనబడే ముద్ర వేయబడతామో అది విషయం. ఆత్మచేత ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాల ప్రకారం ఆత్మచేత ముద్రించబడతాము. ముద్రించబడితే ఆ పరిశుద్ధమైన బంగారముతో బుట్టా పని చేసిన వస్త్రాన్ని తొడిగించి తీసుకొని పోబడతాము. అందుకని ప్రకటన గ్రంథము అమ్మగారు మంచి విషయం నాకు చదివించారు. 1వ అధ్యాయంలో అక్కడ మీరు చూడండి, 1వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుతారా? మీ సహోదరుడును యేసుని బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడునైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా ఊరధ్వని వంటి గొప్ప స్వరము. ఆ మాట ఆత్మవశుడనై ఉండగా అంటే ఆత్మ పొందుకోవడం వేరు, ఆత్మ చేత నడిపించబడ్డం వేరు. ఆత్మ 3rd కేటగిరీ అండి. ఇది అర్థమవుతుందా? థియాలజికల్ వర్డ్, అది అలంకారప్రాయంగా రాశాడు. ఆత్మవశుడనై ఉండగా అంటే ఆత్మ చేత నేను సమస్తమైన తప్పగించుకున్నా. నేను ఆయన చూస్తుంటే సచ్చిన వాడు వలె ఆయన దగ్గర పడిపోయినాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? ఆత్మ చేత నడిపించబడ్డం వేరు, ఆత్మ చేత మనము నింపబడ్డం వేరు. ఆత్మ వశములోనికి వెళ్ళి మనము దేవుని కుమారుని యొక్క ప్రత్యక్షత చూడడము వేరు. ఇది 3rd కేటగిరీ. ఇది ఉన్నతమైన లక్షణం గురి. ఇది ఉన్నతమైన దేవుని కుమారుని యొక్క సంపూర్ణతను చూచే ఆత్మవాస్యము చేత నువ్వు ఎప్పుడైతే దేవుని రాకడ కొరకు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నువ్వు తీసుకొని పోబడ్డానికి నువ్వు సిద్ధపడతావో అది ఆయన కోరుకుందే. సంఘము ఆత్మచేత నింపబడాలి, ఆత్మచేత నడిపించబడాలి, దేవుని పిల్లలు అనబడాలి, దేవుని కుమారులు అనబడాలి. అంత మాత్రమే కాదు, ఆత్మవశములోనికి రావాలి. అనగా సమస్తము దేవుని స్వాధీనంలోనికి, నీ మాట, నీ చూపు, నీ నడవడిక, నీ అంతరంగిక ఆలోచన, నీ సమస్తము ఆయన స్వాధీనములోనికి వస్తే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పెళ్లి కుమారుడైన రాజును చూడడానికి దేవుడు సహాయం నీకు చేస్తాడా. 45వ కీర్తన ప్రకారము అతడు నీ సౌందర్యమును కోరినవాడు, ఆయన దయ నీ మీద ఉంది, ఆయన దయను కొరకు మనం పనిచేస్తున్నాము. పరిశుద్ధాత్మ చేత ఆయన చూడ్డానికి మనం వెళితే అప్పుడు అర్థమవుతుంది ఆయన పెళ్లి కుమార్తెని. అప్పుడు అర్థమవుతుంది సంఘము ఎత్తబడే వారి గుంపులో ఉండాలని. అప్పుడు ఆత్మ వశము చేత దేవుని యొక్క పరిపూర్ణతలోనికి మనం వస్తే సంఘము దర్శనాలు కనాలి. ఎవరో ఏదో చేశారు, అక్కడ చేశారు, ఇది చేశారు, అది చేశారు కాదు. దర్శనం ఎంతమందికి వస్తుంది చెప్పండి? ఎంతమందికి దర్శనాలు కలుగుతున్నాయి? ఎంతమంది దర్శనాలు చూస్తున్నారు? అంత్యకాలంలో ఉన్నాం మనము. ఇంక ఎత్తబడే సంఘము గుంపులో ఉన్నాము, ఎత్తబడే పీరియడ్లో ఉన్నాము. ఇంక ఎత్తబడడానికి ఇంకో కొన్ని గంటలు, కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, దర్శనాలు కనాలి, దర్శనాలు కావాలి. ఈరోజు దర్శనం చెప్పే పనులు కావాలి, దర్శనం చెప్పే దేవుని యొక్క దాసులు కావాలి, దర్శనాలు కావాలి. దర్శనం చూచావా? ప్రభుని చూచావా? చూడలే. ప్రభుని ఎప్పుడు చూడలే. చూచావా? ఎప్పుడైనా ఆరాధన చేసినప్పుడు ఆయన ఇక్కడ వచ్చాడే వెలుగుతో ఏ రోజైనా స్పర్శించావా? స్పర్శిస్తే మంచిదే. స్పర్శించకపోతే ప్రభు ఆరాధన చేసేటప్పుడు నన్ను నేను అప్పగించుకుంటున్నా, నన్ను తాకయ్యా, అడుగు దేవుని. ఆయన నాకు కనిపించడం నీకు కనిపించడా?
నాకు నన్నేం ప్రత్యేకంగా చూసి నేను పక్కన ఉండి బిడ్డ అంటాడా? అండో ఆయనకు ఆ మనసే లేదో. ఒకవేళ నాకు ఉండొచ్చేమో, లేకపోతే ఎవరికైనా ఉండొచ్చేమో, కానీ ఆయనకు అలాంటి మనసు లేదు. నన్ను ఒకలాగా చూద్దాం, మిమ్మల్ని ఒకలాగా చూద్దాం అని తెలీదు. ఆయనకు తెలిసింది ఏంటంటే నన్ను ఎలాగ ప్రేమించాడు, మిమ్మల్ని అలాగ ప్రేమించాడు. కానీ నువ్వు ఆయనకు అప్పగించుకునే దానికి ఉంటుంది. సగం లోకం సగం దేవుడు అంటే కుదరదు. సగం లోకం సగం ధనం సగం దేవుడు అంటే కుదరదు. రెండిటికి దాసులుగా మనము ఉండలేము అని యేసే అన్నాడు. వాస్తవం ఇది. ధనానికి దాసులుగాను, సిరికి దేవునికి మనం దాసులుగా ఉండలేము అని ప్రభు అన్నాడు. సగం వద్దు, సంపూర్ణంగా ప్రభుకి అప్పగించుకో. ఆయన దయాని మీద ఉంటుంది. సంపూర్ణంగా ప్రభుకి అప్పగించుకో. కష్టపడు ప్రభు దగ్గర. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ చేత మనము దేవుని యొక్క సంపూర్ణతను దర్శనాన్ని మనము చేస్తాం. నాలుగోది అక్కడ ఏమంటాడంటే మీరు చూడండి 45వ కీర్తనలో 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తే నేను ముగిస్తాను. ఒక చిన్న మాట అద్భుతమైన మాట. ఒక్కసారి మీరు చూస్తే అక్కడ ఏమంటాడంటే 15వ వచనం చదువు ఒకసారి. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు, రాజనగరులో ప్రవేశించుచున్నారు. అక్కడ అదే ఏముంది అక్కడ చూడండి. అక్కడ ఏముంది? రాజనగరులో ప్రవేశించున్నారు. రాజనగరులో ఈరోజు మనం కూడా రాజనగరులోకి ప్రవేశించడానికి సిద్ధపడితే ఈ దేహముతోనే మనం చూడొచ్చుకోవాలి. వేసే ఉద్దేశం ఏంటి తెలుసా? దేవుని రాజ్యం సమీపించినదే, మారు మనసు పొందునని ప్రకటించినప్పుడు నికోదేము అది చూచి, అయ్యా తట్టుకోలేకపోతున్నా, నువ్వు మాత్రమే రక్షకుడు అని మొక్కి ఏం చేయమంటే అది చేస్తామన్నాడు. నికోదేము చివరికి యేసయ్య సిలువ దగ్గరికి కూడా వచ్చి చివరి యేసయ్య దేహాన్ని కాపాడడానికి ఇష్టపడ్డాడు. అదే రాజనగరిలో ఆధ్యాత్మిక స్పర్శ ఏంటంటే రాజనగరిలోకి తీసుకుపోవడం. సంఘమునకు చివరి కోరిక ఏమై ఉండాలంటే రాజనగరిలోనికి, ప్రభు దర్శనములోనికి మనము వెళ్ళాలి. అదే పెళ్లి కుమారుడుగా ఆయన రావడానికి ఇష్టపడ్డాడు. పెళ్లి కుమార్తెగా నువ్వు సిద్ధపడితే ఈరోజు నువ్వు ప్రభుకు అప్పగించుకో. ప్రభువా, నీవు నా సౌందర్యమును కోరుకున్నావు, నా కుటుంబం కోసం కష్టపడ్డా, సంఘము కూడా కష్టపడ్డానికి నాకు సాయం చేయి. నేను నీ దయను పొందుకోవడానికి నన్ను కట్టు ప్రభువా. నీ యొద్దకు తేబడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ వశములోనికి, పరిశుద్ధాత్మ అధికారంలోకి వచ్చేలాగా సహాయం చేయి. నేను ఈ రాజనగరు స్పర్శను నేను ఈ దేహముతో చవి చూడాలి ప్రభువా, సహాయం చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రభు చూద్దాం. అందరూ లేచి నిలబడదాం. ఒక్కసారి ప్రభు చూద్దాం. ప్రభువా, నీవు నా సౌందర్యమును కోరిన వాడవు నాయన. నీ దయ నా మీద ఉంది. నీ పరిశుద్ధాత్మతో మోకరించగలిగిన బిడ్డలు మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభు చూద్దాం. ఆయన సన్నిధి కాంతి మనతో వచ్చి ప్రభువే మనం నడిపించును గాక. ఆయన పరిపూర్ణమైన దీవెన మన మీద, మన సంఘాల మీద, మన జీవితాల మీద, మన కుటుంబాల మీద నుండి ప్రభు మనం నడిపించును గాక. ఆయన సంపూర్ణమైన దీవెన ఆశీర్వాదం ప్రభు మనకి దయచేయను గాక. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేదయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేదయ్యా. నేను చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేవయ్యా. నేను చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేవయ్యా. నీ
ప్రార్థన చేసుకుంటాం. చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డారా, యేసే తప్ప మేలు చేసేవారి భూమి మీద ఎవరు లేరు. పాపములు చేసినా క్షమించే దేవుడు. నువ్వు ఒకవేళ అవిధేయుడుగా ఉన్నావేమో, దేవుని మాట వినక, దేవుని యొక్క పిలుపు వినక, సౌందర్యమైన సియోన్లో ఉన్న దేవుడు నిన్ను గమనించినా నువ్వు చూడకుండా ఉన్నావేమో, నువ్వు వెనుక భాగం చూపిస్తున్నావేమో. ఇప్పటికైనా మారు మనసు పొంది, ఇప్పటికైనా బాప్తిస్మం తీసుకో, ఇప్పటికైనా ప్రభు పరిచయం కొరకు నీ హృదయాన్ని సమర్పించుకో. ప్రభు నీ కొరకు బ్రతుకుతానయ్యా, నీ కొరకు ప్రార్థిస్తానయ్యా, సంఘము కొరకు నన్ను నేను కష్టపడడానికి ఈరోజు నన్ను నేను ప్రతిష్ఠించుకుంటా ప్రభా. నీ దయ నా మీద ఉంచు ప్రభా. ప్రభా నన్ను కట్టు తండ్రి, నీ పరిశుద్ధాత్మతో నింపునాయా. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా పరలోకపు ప్రియమైన తండ్రి, నీ బిడ్డలు నీ దగ్గరికి వచ్చే ప్రభా జ్ఞాపకం చేసుకో అయ్యా. ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి నైనా, ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి అయ్యా, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి అయ్యా, ప్రతి ఒక్కరిని నీ కృపలో థ్యాంక్ యూ డాడీ, మీకే మహిమేసయ్యా. ప్రతి ఒక్కరిని ప్రతి బలహీనత నుండి విడుదల పొందుదురు కాక, ప్రతి శాపము నుండి విడుదల పొందుదురు కాక, ప్రతి అపవిత్రత నుండి ఆయన పరిశుద్ధపరచబడుదురు కాక. నీ కృపతో బిడ్డలందరినీ ముట్టి దర్శించి దీవించి, నీ పరిశుద్ధాత్మతో నింపి పరిశుద్ధమైనటువంటి కార్యక్రమాలు, దర్శనములు, నీ కృప, నీ సంఘము నాయనా, నీ బిడ్డలముగా నీ పరిపూర్ణమైన దీవెన అనుభవిస్తూ నీకు సాక్షులుగా బ్రతకడానికి సహాయం చేయమని కూడి వచ్చిన బిడ్డలందరి మీద ఉన్న ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఎక్కడైతే పడిపోతున్నారో, ఎక్కడైతే లోటు అవుతుందో, ఏ పాపం అయితే పరిపాలిస్తుందో, యేసు నామములో ప్రతి పాపము యేసు నామములో బిడ్డల మీద నుంచి వెళ్ళిపోవును గాక. పాపపు శాపపు వస్త్రములు తొలగిపోవును గాక. ప్రతి విధమైన అపవిత్రమైన కార్యములు, అపవిత్రమైనవి యేసు నామములో కుటుంబాల నుంచి శాపములన్నీ తొలగిపోవును గాక. ప్రభువా నీ సిల్వర్ రక్తము చేత అభిషేకించమని, నీ సిల్వర్ రక్తము చేత పరిశుద్ధపరచమని సహాయం. నీకే స్తుతులు, స్తోత్రములు, సమస్త మహిమ ఘనత మీ నామానికి చెల్లిస్తాను. యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్.